100 కోట్ల విలువైన భూ కుంభకోణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. షాద్ నగర్ లో వెలుగు చూసింది. ధరణిలో లొసుగులతో అక్రమ అమ్మకాలు జరిపింది సంజీవని ప్రాజెక్ట్స్. హైదరాబాద్ టు బెంగళూరు హైవే పై కొత్తూరు తిమ్మాపూర్ లో వెలుగు చూసింది. సర్వే నెంబర్ 97, 98 కి సంబంధించిన 10 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం ఇది. 1995లో 6 ఎకరాల్లో డిటిసిపి లేఅవుట్ తో ప్లాట్ల విక్రయాలు జరిపింది జనసాయి సుప్రజ హౌసింగ్ సొసైటీస్. రోడ్లు, పార్కుల కోసం 4 ఎకరాల భూమిని గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ చేసింది సొసైటీస్. ధరణిలో కొండాంజయ్య పేరు మీద ఈ మొత్తం భూమి కనిపించినట్టుగా తెలుస్తోంది. దీన్నే ఆసరాగా చేసుకుని తెరపైకొచ్చింది సంజీవని ప్రాజెక్ట్స్. అంజయ్య వారసుల నుండి బొల్లినేని శ్రీవల్లి, పత్తిపాటి శ్రీధర్ల పేరుపైకి ఈ భూమి మొత్తాన్ని బదిలీ చేశారు. రెవెన్యూ విభాగంతో కుమ్మక్కై 2019లో పాస్బుక్లని కూడా సృష్టించారు. సంజీవని ప్రాజెక్ట్స్ పేరుతో భూమిని అమ్మి 25 కోట్ల రూపాయలు దండుకుంది సంస్థ. విషయం తెలిసి హైకోర్టుకు వెళ్లారు ఒరిజినల్ ప్లాట్ల ఓనర్లు. వ్యాపారం అక్రమమని తేల్చి పాస్బుక్లను రద్దు చేసింది హైకోర్టు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్స్ ఓనర్స్ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్స్ తప్పుకుంది కానీ అసలు వివాదం ప్లాట్ల ఓనర్లలో మొదలైంది. అప్పటికే జనసాయి సుప్రజ సంస్థ దగ్గర ప్లాట్లు కొనుక్కున్నారు వందల మంది. అదే భూమిలో కొంతమేర వేరే వాళ్ళకి అమ్మేసింది సంజీవని ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు ఒకే భూమిపై 2 ఓనర్ల మధ్య వివాదం నడుస్తోంది. ఒరిజినల్ గా భూమి కొనుక్కొని ఇప్పుడు నష్టపోయిన వాళ్ళలో 90 మంది వృద్ధులున్నారు. సంజీవని ప్రాజెక్ట్స్ నిర్వాహకంతో నష్టపోయిన వాళ్లలో మాజీ ఐపీఎస్లు, పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. రిటైర్డ్ ఎంఆర్ఓ నిర్లక్ష్యం, నిర్వాహకంతోనే ఈ భూమాయ జరిగింది. గిఫ్ట్ డీడ్ అయిన భూమిని వ్యవసాయ భూమిగా రిపోర్ట్ ఇచ్చారు ఎంఆర్ఓ. ఒకే భూమిని 2 సార్లు కన్వర్షన్ చేసినట్లుగా చూపించారు ఎంఆర్ఓ. డిటిసిపి లేఅవుట్ తో అప్పటికే అమ్మకాలు పూర్తయిపోయాయి. ఎంఆర్ఓ నిర్వాహకంతో మళ్లీ అమ్మకాలకి హెచ్ఎండిఏ అనుమతులిచ్చింది. 1995లో ప్లాట్ల రూపంలో భూమి అమ్మింది జనసాయి సుప్రజ సంస్థ. 2009లోనే చనిపోయిన అంజయ్య పేరుతో 2019లో ధరణిలో అప్లోడ్ అయింది. ఫలితంగా తెరపైకొచ్చింది సంజీవని ప్రాజెక్ట్స్. మళ్లీ ఆ భూమిని అమ్మటంతో ఇప్పుడు ఒకే భూమికి 2 ఓనర్లు ఉన్నారు. షాద్ నగర్ లో వెలుగు చూసింది ఈ ఘటన. 100 కోట్ల విలువైన భూ కుంభకోణం ఇది. ధరణిలో ఉన్న లొసుగులతో అక్రమంగా అమ్మకాలు జరిపింది సంజీవని ప్రాజెక్ట్స్. హైదరాబాద్ బెంగళూరు హైవే పై కొత్తూరు తిమ్మాపూర్ లో వెలుగు చూసింది. సర్వే నెంబర్ 97, 98కి సంబంధించిన 10 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం ఇది. 1995లో 6 ఎకరాల్లో డిటిసిపి లేఅవుట్లతో ప్లాట్లు విక్రయాలు జరిపారు. అయితే ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్స్ అందులో కొంత భూమిని మరోసారి విక్రయం జరిపింది. ధరణిలో ఉన్న లొసుగులతోనే ఇలా అక్రమ అమ్మకాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఎంఆర్ఓ నిర్వాహకం నిర్లక్ష్యంతో ఇంత జరిగినట్టుగా తెలుస్తోంది.